జేఈ నీట్ కోచింగ్కి విజయవాడలో బన్సాల్లో జాయిన్ అవ్వాలా లేకపోతే నారాయణలో జాయిన్ అవ్వాలా, దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫీజ్ కొంచెం అడిగా రెండు ఒకేలాగా ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎవరికి సూట్ అవుతుందని మనం ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కొన్ని అబ్జర్వేషన్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో డెఫినెట్లీ దీంట్లో ఒకవేళ అలా కాదు, మీరు ఇంకా బెటర్గా చెప్పారు, అలా కాదు ఇంకా మీరు చెప్పిన దానికంటే తక్కువ ఉంది అనుకుంటే యూ కెన్ కమెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. ఒకవేళ నారాయణలో చదివిన జేఈ నీట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లలు చదువుతా ఉంటే దానికి సంబంధించిన మీ ఇన్ఫర్మేషన్, మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు, యాజ్ వెల్ యాజ్ బన్సాల్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే బన్సాల్ అనేది కోటాలో స్టార్ట్ అయింది, నెల్లూరులో నారాయణ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటూ పోతే బన్సాల్ అనేది ఆ నారాయణ కంటే కూడా చాలా ఓల్డ్. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే చాలా ఎక్కువ సార్లు జేఈలో ర్యాంక్ 1 సాధించింది బన్సాల్. అది కోటా ఎందుకు కోటాలో అంటే, సో కోటా కంటే తర్వాత నారాయణ వచ్చినప్పటికీ నారాయణ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. మహారాష్ట్రని, మన ఆంధ్రప్రదేశ్లోని చాలా బోల్డ్ అండ్ బ్రాంచెస్, తెలంగాణలో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ బ్రాంచెస్ చాలా ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళింది. వేరియస్ బన్సాల్ ఏంటి అంటే ఓన్లీ మన అక్కడ పర్టికులర్గా కోటాలోనే చాలా స్ట్రాంగ్గా అక్కడి నుంచే ఆ క్యాంపస్ నుంచే బాగా ర్యాంక్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ మెయింటైన్ చేయగలిగింది. వేరియస్ నారాయణ చూసుకుంటే ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ బాగుండేది కొన్ని చోట్ల చాలా అద్భుతంగా మంచి ఫ్యాకల్టీ, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ డీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డీన్ మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అంటే డీన్ అంటే హెడ్ అంటారు నారాయణ బ్రాంచెస్ వాటిలో. సో వాళ్ళని బట్టి ఆ బ్రాంచ్ అనేది అద్భుతంగా ఉందా, ఎలా ఉందా, ఏంటి అనేది తెలిసేదనమాట. అయితే ఇక్కడ అంటే ఇనిషియల్గా చాలా వరకు కోటా నుంచి వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వలేదు, బన్సాల్ అక్కడే ఉన్నారు, చాలా బాగానే ఉండేది. కానీ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండేది, మెటీరియల్ పరంగా చూసుకున్నా, టెస్ట్ సిరీస్ పరంగా చూసుకున్నా. సో ఆల్మోస్ట్ బెస్ట్ అనే చెప్పొచ్చు బన్సాల్ అనేది. అయితే నారాయణ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. అట్ ది సేమ్ టైం అన్ని బ్రాంచెస్లో అదే ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోయింది. సో ఆబ్వియస్లీ. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే విజయవాడ బన్సాల్ విషయానికి వచ్చి ఈ తర్వాత మెల్లమెల్లగా అయిన తర్వాత ఇంకా బన్సాల్ కూడా అన్నింటిలో ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు విజయవాడ బన్సాల్ విషయం చూసుకుంటే, సో ఇక్కడ ప్రతి ఒక్కరు బన్సాల్ కోటా నుంచే ఇక్కడ వచ్చి టీచ్ చేసే పరిస్థితి అనేది ఉండదు. సో డెఫినెట్లీ లోకల్ హైరింగ్ కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ అలా అంటే దాన్ని బట్టి అంత క్వాలిటీ అంటే కోటాలో ఉన్న క్వాలిటీ విజయవాడ బన్సాల్లో ఉందా అంటే 100% ఉండదు. డెఫినెట్లీ మెయిన్ బ్రాంచ్, సో అక్కడ ఫ్యాకల్టీ కానీ అక్కడ డెఫినెట్లీ వేరే ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్, టెస్ట్ సిరీసు, టీచింగ్ మెథడ్స్ మంచిగా ఉన్నప్పటికీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఫ్యాకల్టీ, టీచర్స్, ఆ టీం కూడా కోటాలో ఉన్న టాప్ టీం ఎవరైతే ఉన్నారో విజయవాడ బన్సాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. వేరియస్ నారాయణ విషయం చూసుకుంటే నారాయణ ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతారు. జనరల్గా ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే కష్టంగా ఉంటుంది, లేకపోతే ఫిజిక్స్ కొంతమందికి చాలా వరకు ఫిజిక్స్ కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఈజీగా ఉండొచ్చు. ఇక్కడ ఏంటి వెళ్ళే టైం టేబుల్ అంటే టైం టేబుల్, ఆ టైం టేబుల్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫాలో అవ్వాలి. నారాయణలో కొన్ని క్యాంపస్లు, ఇప్పుడు మనం విజయవాడలో చూసుకుంటే నారాయణలో దాదాపు 28 బ్రాంచెస్ ఏమన్నా విజయవాడలో క్యాంపస్లు. అయితే ఒక 28 నుంచి 30 ఉండొచ్చు, ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 2-3 అటు ఇటుగా. అయితే ఇన్ని బ్రాంచెస్లో ఒకటేలాగా కోచింగ్ ఉంటుంది, అన్ని బ్రాంచెస్లో టాప్ ఫ్యాకల్టీ ఉంటారు అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నారాయణ N120 క్యాంపస్ అద్భుతమైన క్యాంపస్, దాంట్లో సీట్ వస్తే కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే టాప్ ఫ్యాకల్టీ, టాప్ నాచ్ స్టూడెంట్స్. అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటాయంటే ఈ కార్పొరేట్ కాలేజీలు ఆల్మోస్ట్ ఒక టాప్ క్రీమ్ ఉంటుంది. ఏ క్రీమ్ అంటే ఏం లేదండి, టాప్ బాగా చదివి బాగా స్టూడెంట్స్ అందరినీ ఒక క్యాంపస్లో పెట్టి ఆ క్యాంపస్లో బాగా రుద్దేస్తారు, బాగా మంచి ఫ్యాకల్టీని పెట్టి బాగా చేస్తారు. అక్కడి నుంచి ర్యాంక్స్ బాగా ప్రొడ్యూస్ చేసి ఇంకా అన్ని దగ్గర బ్యానర్స్ అనేవి అన్ని బ్రాంచెస్లో పెడతా ఉంటారు. సో ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ నారాయణ విషయం చూసుకుంటే కొన్ని బ్రాంచెస్ చాలా అద్భుతంగా ఉంటాయి జేఈ నీట్ కోచింగ్కి, కొన్ని బ్రాంచెస్ అనేవి అద్భుతంగా అని చెప్పలేం, అలాగని వర్స్ట్ అయితే కానే కాదు. ఖచ్చితంగా చాలా వాటికంటే నారాయణ అనేది చాలా బెటర్. ఢిల్లీ నుంచి వచ్చిన కోటా గ్రేటా, లేకపోతే నెల్లూరు నుంచి వచ్చిన నారాయణ గ్రేటా అంటే నారాయణ క్యాంపసెస్ చాలా వరకు బెటర్ అని నా ఫీలింగ్. ఓకే. అండ్ ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. అంటే అలాగే నారాయణ కూడా అన్ని బ్రాంచెస్ ఒకటేలాగా అద్భుతంగా ఉంటాయి అంటే చెప్పలేం, బట్ దే మెయింటైన్ ఆ మినిమం అనేది ఉంటుంది. సో రెండు కూడా మంచి ఇన్స్టిట్యూట్సే. బట్ జేఈ నీట్ కోచింగ్కి క్యాంపస్ని బట్టి మీరు ఫిజికల్గా వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటి, ఫిజికల్గా అంటే మనం అక్కడికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి ఏ బ్రాంచ్ ఏ క్యాంపస్లో అయితే మీ పిల్లోని పెడుతున్నారో ఆ క్యాంపస్కి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటి,
ఓకే, ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ప్రతి ఒక్క జేఈ నీట్ కోచింగ్ దగ్గర పేరెంట్స్ తల్లిదండ్రులు సంవత్సరానికి 2 లక్షలు పెడతా ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 2 లక్షలు అంటే దగ్గర 4 లక్షలు ఓన్లీ ఫీజు, పైన ఒక 50,000 అవుతాయి రానుపోని ఛార్జీలు, ఖర్చులు, పిల్లల ఖర్చులు అవి ఇవి ఒక 1,000-2,000 వేసుకున్నా కానీ 25,000 30,000 ఆ పైన ఖర్చులు వేసుకున్నా అది పోను ఒక 50,000 అవుతుంది. అంటే 2 సంవత్సరాలకు కలిపి మీరు 5 లక్షలు డబ్బులు పెడతాను. డబ్బులు తీసి పక్కన పెట్టేస్తే మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి కాలేజీలో చదివితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకోవాలి. అందువల్ల దీన్ని మీరు ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కనుక్కొని ఆ క్యాంపస్ ఎలా ఉంది ఏంటి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. ఆ డబ్బులు కడితే సరిపోతుంది, నారాయణ అన్నీ బాగుంటాయి అనుకోవడం పొరపాటు. డెఫినెట్లీ అన్నీ బాగలేమనట్లేదు, అన్నీ బాగున్న వాటిలో ఇంకా బెటర్గా ఉన్నది ఏంటనేది మీరు కొంచెం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.